जय श्री सद्गुरु पुलिकेवर चिदंबर स्वामी महाराज की जय। हरि ओम गुरुदेव दत्त। ఇప్పుడు సాయి సన్నిధిలో మరికొందరు భక్తులు అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ మనకి బాబరే, ఆయన పేరు అసలు పేరు దామోదర్ ఘనశ్యామ్ బాబరే. అయితే మనం సాయి లీలామృతంలో చదువుకునేటప్పుడు అన్న చెంచనీకర్గా మనకు పరిచయం అయ్యారు ఆయన. అయితే ఈ అన్న చెంచనీకర్ లక్ష్మీబాయి దంపతులు బాబా దగ్గరికి తరచుగా సంతానం నిమిత్తం వస్తూ ఉండేవాళ్ళు. బాబాని ఆ ఒక్క కోరికతోనే ప్రతిసారి దర్శిస్తూ ఉండేవాళ్ళు. ఆ కోరికను బాబా మీరు తీర్చట్లేదు, వాళ్ళ కోరికతో ఎప్పటి నుంచో వస్తూ ఉన్నారు, మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా చనువుగా బాబాతో మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న భక్తుడు మనకి శ్యామ సాయి చరిత్రలో చూస్తే. అలాగే వీళ్ళ విషయంలో కూడా దీక్షిత్ శ్యామ ఇద్దరు బాబా అన్న దంపతులు ప్రతిసారి మీ దగ్గరికి సంతానం కోసం వస్తూనే ఉన్నారు, కానీ వారి కోరికలు మీరు ఎందుకు తీర్చట్లేదని చెప్పి బాబాని అడుగుతారు. బాబాని ఎన్నిసార్లు అడిగినా కానీ బాబా అల్లా అచ్చగారిగా దీవించి పంపించేస్తారు తప్ప దానికి ఎటువంటి సమాధానం చెప్పరు. అయితే ఒకసారి మాత్రం ఇంకా చాలా గట్టిగా లక్ష్మీబాయి దంపతులతో సహా అన్న చెంచనీకర్ ఇద్దరు వచ్చి బాబా మాకు సంతానం ఎప్పుడు ప్రసాదిస్తారని అడిగితే, వాళ్ళతో పాటు శ్యామ కూడా అడిగితే చెప్తాడు, శ్యామ నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు, వాళ్ళకి సంతానం ప్రసాదించడం ఒక తరం కన్నా ఎక్కువ వాళ్ళ వంశం నిలబడదు, శాశ్వతంగా నిలబడే వంశ ప్రతిష్టను వాళ్ళకి నేను ఇవ్వబోతున్నాను. సంతానం ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. నిజంగా వాళ్ళు నన్ను అడిగితే నేను ఏది ప్రసాదించకుండా ఉండను కదా, కానీ ఈ విషయంలో నేను ఎందుకు ప్రసాదించట్లేదంటే వాళ్ళ వంశం నిలబడదు కాబట్టి అని చెప్పి వాళ్ళకి చెప్పి సమాధానపరుస్తారు వాళ్ళని. తర్వాత ఎప్పటి నుంచో ఆ అన్న చెంచనీకర్ దంపతులు కోర్టు వ్యవహారం అవుతుంటుంది. ఆ కోర్టు వ్యవహారం నుంచి అతన్ని బయటపడేసి అతని నుంచి కొంత నష్టపరిహారం కూడా వచ్చేలాగా బాబా చేస్తారు. అప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి బాబా నాకు ఇల్లా కుటుంబమా ఇది మీకే ఉంచండి, మీ దగ్గరే ఉంచండి అని చెప్పి ఆయన బాబాకే ఆ ధనాన్ని అప్పగిస్తారు. అయితే బాబా నాకు వద్దంటే ఇంక అందరూ కలిసి ఏం నిర్ణయిస్తారంటే, బాబా ఒకరోజు మసీదులోనూ మరొక రోజు చావళ్ళలోనూ నివసిస్తూ ఉండేవారు కదా, ఆ చావళ్ళలో బాబా ఉంటున్నారు కాబట్టి చావడ మరమ్మతుకి ఈ యొక్క అమౌంట్ని ఉపయోగించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అలా ఇప్పటికీ కూడా మనం చూస్తే ఆ దంపతుల పేర్లు ఉంటాయి చావడ మీద, అంటే వాళ్ళ కీర్తి ఇప్పటికీ కూడా మనం వాళ్ళని తలుచుకుంటున్నాం కదా. అలా నిలిచిపోయేలాగా బాబా వాళ్ళకి వంశ ప్రతిష్ట నిలబెట్టారనమాట. వాళ్ళ తరం ఎలాగో నిలవదు కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళని ఇప్పటికైనా తలుచుకుంటామో లేదో, కానీ ఈ రోజుకి కూడా వాళ్ళని మనం తలుచుకునేలాగా చేసింది బాబానే కదా. అందుకని మనం ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతాం అనమాట. సంతానం లేకపోయినా, పెళ్లి కాకపోయినా ఏదైనా బాధపడతాం ప్రతిదానికి. అందుకని ఈ వీళ్ళ ద్వారా మనకు బాబా ఏం చెప్తున్నారంటే, మన జీవితంలో ఏం జరిగినా కూడా ఆయన మనకు శ్రేయస్కరమైనది చేస్తారు. ఎప్పుడైనా సరే మనకు తోచింది కాదు, మనకి శ్రేయస్కరమైనది ఆయన చేస్తారు. మనకి ఏది శ్రేయస్కో మనకు తెలియదు కదా, మనం ఇష్టమైనది మాత్రమే కోరుకుంటాం ఎప్పుడైనా. కాబట్టి ఎప్పుడైనా మనకు తోచింది కాదు, ఆయన చేసిందే శ్రేయస్కరం అని చెప్పి సాయి లీలామృతంలో క్లియర్గా రాస్తారు మాస్టర్ గారు. ఆ మాట ఒక్కడు మాత్రం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలని వీళ్ళ సన్నివాసం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ తర్వాత భక్తుడు వచ్చేసి సంబారి. ఈ సంబారి అనేది విల్లేపార్లకు చెందిన ఆయన అనమాట. బాబా గురించి ఇప్పుడు బాబా దగ్గరికి ఏ భక్తుడు వచ్చినా, అప్పుడు బాబా ఉన్నప్పుడనే కాదు, ఇప్పుడనే కాదు, ఎప్పుడు ఎవరు బాబాని దర్శించినా మనమైనా ఏదో ఒక మిషన్ అయితే బాబా దగ్గరకు వస్తాం. ఫస్ట్ వచ్చేటప్పుడు అది ఆరోగ్య సమస్య లేకపోతే మనకి ఏదో ఒక కోరిక ఉండో వాటి ద్వారానే మనం బాబాని ఆశ్రయిస్తూ ఉంటాం. ఏ కోరిక ఏ కష్టమో లేకుండా ఎవరో కూడా భగవంతుడి దగ్గరికి రారు కదా. అలాగే సంబారే కూడా బాబా దగ్గరికి వస్తూ ఉండేవాడు అనమాట. ఆ వచ్చిన సందర్భంలోనే ఒకసారి అతనికి చిలిం తాగే అలవాటు ఉంది. అదే బాబా చిలిం తాగుతూ ఉంటారు. తాగినప్పుడు అతనికి సిగరెట్ కాల్చుకునే అలవాటు ఉంటుంది.
అయితే అతను సందేహిస్తూ ఉంటాడు అనమాట బాబా సన్నిధిలో ఈ సిగరెట్ తాగడానికి. అప్పుడు బాబా పిలిచి ఏం పర్వాలేదు నువ్వు సిగరెట్ తాగని చెప్పి చెప్తారనమాట. అంటే అతని భావానికి తగినట్లు బాబా యొక్క సమాధానం ఉంటుంది, మన భావానికి తగ్గట్టుగానే ఆయన ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా అది మానేయంటే ఎవరో మానలేరు, మనమైనా ఇంకోసారి ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడకుండా ఉంటారు తప్ప అలవాట్లు మార్చుకోవాలని ఎవరు అనుకోరు. కానీ దాన్ని ఏ విధంగా వాళ్ళ మనసులో మార్పు తీసుకొచ్చి మార్చాలనేది ఆయనే చూసుకుంటారు. అతనికి ఇది డ్రింక్ చేసే అలవాటు కూడా ఉంటుంది. అయితే ఒక ప్రత్యేక సందర్భం సన్నివేశం ఆధారంగా చేసుకుని ఆ అలవాటుని వాళ్ళు మానిపిస్తారు. అలాగే ఈయన కూడా ఏంటంటే కళ్ళ కనిపించి బాబా చెప్తారు, ఏంటి అబ్బాయి నువ్వు తాగుడు మానాలి అని చెప్పి చెప్తారనమాట. ఆ ఒక్క మాటతో ఆయన తన అలవాటుని మార్చుకుంటాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా అతనికి తాగాలన్న ఆలోచన కూడా రాదు. అదే డైరెక్ట్ గా నువ్వు ఎందుకు తాగుతున్నావు అని క్వశ్చన్ చేసి అలా మాట్లాడితే వినొచ్చు వినుకోవచ్చు. అందుకని బాబా ఏంటంటే ఎవరికి ఏ సందర్భంలో ఏ సన్నివేశంలో ఎలా చెప్పాలో ఆయన తెలుసు కాబట్టి ఎవరు ఏ విధంగా చెప్తే మార్చుకుంటారనేది ఆయనకి తెలుసు కాబట్టి ఆ విధంగానే ఆయన వాళ్ళలో మార్పుని తీసుకువస్తారనమాట. అలాగే ఈయన కూడా తాగుడు అనే అలవాటుని మార్చుకుంటారనమాట. అలాగే ఒకసారి బాబా దగ్గర సెలవు తీసుకుని వీళ్ళు వెళ్తూ ఉంటారు ముంబైకి వెళ్తూ ఉంటే అప్పుడు ఆ తర్వాత కొద్ది రోజుల్లో బాబా సమాధి చెందుతారనగా వీళ్ళు బాబా దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటారు. అప్పుడు బాబా చెప్తారనమాట, మీరు జీవితాంతకాలం మీరు నన్ను తలుచుకోవటం, మీరు అడిగింది నేను మీకు ఇవ్వటం అనేది ఎప్పటికీ జరిగే పనే, అది ఖచ్చితంగా కూడా నిరంతరం జరిగే క్రమంగా జరుగుతూ ఉండే కార్యక్రమమే అని చెప్పి బాబా చెప్తారనమాట. ఆ మాట వాళ్ళకి అప్పుడు అర్థం కాదు, కానీ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే బాబా సమాధి అయిపోతున్నారు, సమాధి అయిపోతే దానికి తగ్గట్టు చెప్పాలి. కానీ బాబా ఏమన్నారు అక్కడ, మీరు జీవితాంతం ఎప్పటికీ కూడా మీరు నన్ను తలుచుకుంటూనే ఉండాలి, మీ కోరికలు నేను మన్నిస్తూనే ఉండాలి అన్నారు. అంటే బాబా నిత్య సత్యలనే కదా బాబా చెప్పింది, అది ఇప్పటికీ మన అందరికీ కూడా అనుభవమే కదా. మనకు ప్రతిసారి ఏ కష్టం వచ్చినా ఏ కోరిక కావాలన్నా మనం బాబాని ఇప్పటికీ అడుగుతున్నాం అని చెప్పి. అంటే బాబాకు తెలియంది లేదు కదా ఆయన ఎప్పుడు సమాధి అవుతారో ఎప్పుడేంటో ఆయన మొత్తం తెలుసు కదా, ఆయన జీవన్ముక్తులు, ఆయనకి తెలియందే ఉంది. ఆ విషయమే సంబారేతో అలా చెప్తారనమాట బాబాకి. అలాగే ఒకసారి ఈయన ఒక ఉపదేశం అడుగుతారు బాబాని. ఉపదేశం అడిగితే కల్లో కనిపించి ఆయనకు ఒక శ్లోకం చెప్తారు. అలానే అందరికీ చెప్తారంటే మళ్ళీ చెప్పలేదు బాబా. వేరొక సన్నివేశంలో వేరొకరికి ఈ ఉపదేశాలతో వీటితో పని లేదని చెప్పారు. ఎవరి పరిపాకానికి తగినట్లు ఫలితం అనేది భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. అందుకే ఎవరి అనుభవాన్ని వాళ్ళే అంటు పెట్టుకోమని చెప్పారు. అంతేగాని ఒకరి అనుభవంతో ఒకరు పోల్చుకోకూడదు. ఎప్పుడు నోరుకరి విషయంలో కూడా శైలీలంతో వస్తుంది మాట, అదే చెప్తారు, ఎవరి అనుభవాన్ని వాళ్ళే అంటు పెట్టుకోవాలని చెప్పి. అలాగే ఈయన ఈ సంబారాన్ని ఆయన తను వచ్చిన కొద్ది కాలంలోనే బాబాని పూర్తిగా విశ్వసించాడు. ఒకసారి 55 అతను ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆ ఉద్యోగ నియమాన్ని బట్టి 55 సంవత్సరాల వయసు వరకే వాళ్ళకి టైం లిమిట్ ఆ ఉద్యోగం చేయడానికి. అతనికి 55 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఆ ఉద్యోగంలో అతను కంటిన్యూ అవుతూనే ఉంటాడు. కానీ అతన్ని ఎవరో నీకు ఉద్యోగం చేయవద్దు వెళ్ళిపోమని ఎవరో చెప్పరు. ఎందుకంటే బాబా మీదే అతను పూర్తి విశ్వాసం పెట్టి ఆయన మీదే తన సర్వస్వం బాబాని అని నమ్మాడు సంబారే. దాని గురించి అతను చెప్తాడు, నేను దేనికోసమో ప్రార్థించను అని. అంటే బాబాని మనం దేనికోసం అడగనవసరం లేదు. అలాగే నాకేది అవసరమో బాబాకు తెలుసు. అతను ఎంత విశ్వాసంతో అంటున్నాడో చూడండి, నేను దేనికోసమో ప్రార్థించను, నాకు ఏది అవసరమో బాబాకు తెలుసు, నాకు అవసరమైనది ప్రసాదించడం వారి వంతు. వినండి, నాకు అవసరమైనది ప్రసాదించడం వారి వంతు, వారి సంకల్పానుసారం మనకు తగినది వారిని చెయ్యనివ్వడం మనకు సంతోషం. అసలు ఈ మాట ఎంత గొప్పదో చూడండి. మనకి అవసరమైంది ఆయన చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేయడం. ఎలా యాక్సెప్ట్ చేయడం అంట, సంతోషంతో యాక్సెప్ట్ చేయడం మన వంతు. బాబా ఏదో ఇచ్చేసారు కదా, ఇచ్చింది ఎంతవరకు మనం అప్పుడున్న సందర్భాన్ని బట్టే అది మంచిగా చెడని అంచనా వేస్తాం. కానీ ఆయన ఏది ఇచ్చినా దాని వెనకాల ఉన్న అంతరార్థం తర్వాత మనకి మంచి చేసేదే ఉంటుంది. అది మనం గ్రహించడానికి కొంత టైం పట్టినా కూడా దాని ద్వారా మనం ఎంతో మేలు పొందుతున్నాం అనే విషయం తర్వాత అర్థమవుతుంది మనకి. అప్పటికప్పుడు తెలియకపోవచ్చు,
కానీ తర్వాత దాని ద్వారా కొంత మేలు మనం పొందిన తర్వాత బాబా నాకు మంచి కోసమే చేశారు ఇదేదో అని చెప్పి తర్వాత అనుకుంటారు. కానీ అప్పటికప్పుడు కొంచెం బాధపడినట్లుగా అనిపిస్తుంది మన పరిస్థితి. ఎందుకంటే మానవ నైజం కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం అనేది మానవులుగా మనకున్న నైజం కాబట్టి అప్పుడు జరిగే సందర్భాలకి వాటికి మనం చెల్లించడం అనేది కామన్ గా జరిగే ఒక ప్రక్రియ అంతే. కానీ అతను మాత్రం తన బాబాను ఆశ్రయించిన చాలా తక్కువ సమయంలోనే తనకి ఏది అవసరమో బాబా చేస్తారు దాన్ని సంతోషంగా స్వీకరించాలి నేను అన్న అనుభవాన్ని తను పొందాడు సంబారి. తర్వాత ఒక పార్సీ మతస్థుడు కూడా బాబాను ఒకసారి దర్శిస్తాడు. అతను ప్రతి ఒక్కరిని పిచ్చుకాలకి దారం కట్టలాగినట్టుగా ఏదో ఒక మిషన్ మీద లాగుతారు కదా ఆయన దగ్గరికి. అలాగే ఈ పార్సీ మతస్థుడి అన్నగారికి పిచ్చి పడుతుంది అనమాట. అతను ఎన్ని చోట్లకి వెళ్ళినా ఆ పిచ్చి అతనికి తొలగదు. అందుకోసం ఎవరో చెప్తారు బాబాను ఆశ్రయించమని చెప్పి. బాబా అక్కడికి వెళ్ళగానే అతను దర్శనం కోరుతారు. అతను ఆ దర్శనం ఇవ్వగానే క్రమంగా వాళ్ళ అన్నగారికి ఆ పిచ్చి అనేది నయమవుతూ వస్తూ ఉంటది అనమాట. ఏ మందు లేకుండానే కేవలం హారతులకి వాటికి అటెండ్ అవ్వడం వాటి వల్లే అతని యొక్క పిచ్చి తొలగించబడుతుంది అనమాట. ఈ పార్టీ మతస్థుడు కూడా చాలా తక్కువ సమయంలోనే బాబాని చాలా గట్టిగా పట్టుకున్నాడు. అంటే మనకి మన యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడానికి మనం ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలుగా ఉన్నామనేది కాదు, ఎంత తక్కువ సమయంలోనైనా మన యొక్క ప్రవర్తనలో బాబా చెప్పినట్టుగా మనం నడుచుకునే ప్రవర్తన మనం తెచ్చుకోగలిగితే ఎంత తక్కువ సమయంలోనే వీళ్ళు మనం అనుగ్రహించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారని చెప్పి మనం ఈ పార్శ్వ మతస్థుల ద్వారా తెలుసుకోవచ్చు. అతను చెప్తాడు అనమాట, ఆయన సన్నిధి గురించి వివరిస్తాడు. ఆయన సన్నిధికి వెళ్ళగానే అన్ని సమస్యలు మర్చిపోయేవాడిని అని. మనం కూడా అంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే ఆలోచన ఎన్నో వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం పొద్దున్న నుంచి సాయం సన్నిధిలో ఉన్నాం, ఇక్కడ ఎవరికి కూడా వేరే తలంపే లేదు, వేరే ఆలోచనే లేదు. ఒక మహాత్ముడి సన్నిధి, దాంతో పాటు సాయి సన్నిధి ప్రవచనం, వీటన్నిటి కలయిక ద్వారా మనకి ఎలా ఉందంటే పొద్దుటి నుంచి మనం ఏదో ఇంకా ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండిపోయాము. ఇంకా వేరే వాటి మీద మనసు వెళ్ళదు. మనకున్న బాధలు కష్టాలు నష్టాలన్నీ మర్చిపోతాం. అది ప్రతి ఒక్కరికి అనుభవమే. ఆయన ఉన్నప్పుడు అనుభవమే. ఆయన ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా సరే ఇప్పుడు కూడా అది మనకు అనుభవంలోనే ఉన్న విషయం. అలాగే అతనికి బాధ, ఆందోళన, చింత అలాంటివి ఉండేవి కావు అని చెప్తున్నాడు. అదే చెప్తున్నది మనకు కూడా అంతే కదా. ఆయన సన్నిధిలో ఉన్నంత కాలం ఇవేవి మనకి అనుభవానికి రావు. అవన్నీ నా మనసు నుంచి తుడిచిపెట్టుకుని పోయి వాటి సన్నిధిలో ఎంతో ఆనందంగా గడిపేవాడిని అని చెప్తున్నాడు. మనకు కూడా అంతే. ఆయన సన్నిధిలో ఉన్నంత కాలం ఈ బాధ, ఆందోళన ఇవేవి కూడా మనసులోకి రావు. అలాగే ఇప్పటికి కూడా అతనికంటే పార్శ్వ మతస్థుడికి ఇప్పటికి కూడా ఆయన కళ్ళలోకి వస్తే అదే అనుభవం వస్తుందంట. అతనికి ఆయన కళ్ళలో కనిపించగానే అతనికి ఉన్న బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి ఆయన యొక్క సన్నిధిలో చాలా సంతోషంగా ఉన్న భావన అనేది ఇప్పటికీ కూడా అతనికి కలుగుతూనే ఉంది అని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడు అనమాట. ఆయన ఎంతో దయామయుడు, ఆయనకు సర్వము తెలుసు అని. అది మనకు కూడా అనుభవంలో ఉన్న విషయమే. ఆయనకి సర్వం తెలుసు కదా. తెలుసు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతదాకా ఎందుకు మన మనసులో ఆయన ఏదైనా ఇప్పటికీ కూడా తెలుసుకుంటే మరుక్షణమే దానికి ఏదో ఒక సమాధానం పొందుతూనే ఉన్నాం మనం. అది మనకు ప్రత్యక్ష అనుభవం కూడా ఇప్పటికీ కూడా. మరి ఆయన లేదని మనం ఎలా అనుకోగలం? ఆయనకి సర్వం తెలుసనే కదా అక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాజపల్లి మహమ్మద్ అంట. ఆయన కూడా బాంద్రాకి చెందిన ఆయన అనమాట. ఈ రాజపల్లి మహమ్మద్ అనే ఆయన బాంద్రాకి చెందిన ఆయన అనమాట. ఆయన కూడా నాసిక్ లో పనిచేస్తూ ఉంటే అతని వృత్తికి సంబంధించి ఏదో కొంచెం ఒక సరుకు ఏదో ఆలస్యంగా రావడం వల్ల ఎవరో చెప్తారు దగ్గరలో బాబా ఉన్నారు దర్శించను. అలాగే సరే కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి అతను బాబాను దర్శించడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతనికి ఏమీ కోరుకోడు అనమాట. బాబాను చూడగానే అతనికి ఒక విధమైన భక్తి తెలియకుండా అతనిలో కలుగుతుంది. కలగగానే ఈ భక్తి నాకు స్థిరంగా ఎప్పటికీ ఉండాలని చెప్పేసి అతను కోరుకుంటాడు. అంటే అది ఒక్కసారిగా వచ్చేస్తుందని మనం చెప్పలేము. గత జన్మల నుంచి రుణానుబంధం ఉండాలి. శ్యామ చూడండి 72 జన్మల నుంచి నాతో ఉన్నామని చెప్పారు శ్యామని. అంటే బాబాతో సాంగత్యం ఉన్న మన భావాల్లో మార్పు ఎంతవరకు తెచ్చుకున్నాం అనే దాన్ని బట్టే మన యొక్క పరిణతి అనేది నిర్ణయించబడి ఉంటుంది. అలాగే అతను కూడా ఎన్నో జన్మలతో బాబాతో ఉండి ఉండొచ్చు. దానివల్లే అప్పుడు అతని బాబాను చూడగానే అతనికి నాకు ఈ భక్తి శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు అని చెప్పి
అతను బాబాను కోరుకోగలిగాడు. ఇంకేం కోరుకున్నాడు? నా చివరి శ్వాస వరకు సంపూర్ణమైన విశ్వాసంతో నేను సద్గతిని పొందాలి అని చెప్పేసి కోరుకున్నాడంట బాబాని. అంటే మనం ఎవరైనా కోరుకోవాల్సింది అదే. ఇప్పుడున్న విశ్వాసం మనకి కాసేపటికి ఉంటుందో ఉండదో మనం చెప్పలేము. ఏదైనా ఒక కష్టమో కోరుకో తీరినప్పుడున్న శ్రద్ధ కానీ ఆ విశ్వాసం కానీ మరి క్షణంలో అది తీరినప్పుడు మనం చెల్లించవచ్చు. అందుకని మాస్టర్ గారు రాసేటప్పుడు కూడా స్థిరమైన విశ్వాసం అని చెప్పి రాశారనమాట. ఆ విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే మనకి స్థిరంగా ఉండాలంట. స్థిరంగా అంటే ఎప్పటికీ నిలిచిపోయేదన్నమాట. చదరని విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. ఆ విశ్వాసం మనకు ఉండాలి. అతని చివరి శ్వాస వరకు అతనికి స్థిరమైన విశ్వాసం ఉండాలి అనే భావనతో బాబాని వేడుకున్నాడు అంటే ఇతను, ఈ రాజుపల్లి మహమ్మద్ అనే అతను. అలాగే బాబా యొక్క ఆశీర్వచనం అప్పటి నుంచి అతనికి ఫలిస్తూ వచ్చిందంట. అతను చివరి వరకు కూడా బాబాని అదే విధంగా అంటిపెట్టుకుని ఉన్నాను అని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడు అనమాట. ఇతను ఇంకో మాట కూడా ఉన్నాడు, మనకై మనం 100 సార్లు ప్రార్థించడం కంటే మహాత్ముల సన్నిధికి ఒకసారి వెళ్ళడం మేలు అని. అతను అది బాగా నమ్ముతాడు కూడా. ఇప్పుడు మనకై మనం ఉన్న చోట ఎన్నిసార్లు ఆయన్ని ప్రార్థించినా ఆ విశ్వాసం కంటే కూడా మనం ఒక్కసారి మహాత్ముడు దర్శనం చేస్తే దాని యొక్క ఫలితం ఎన్నో రెట్లు మన దగ్గర ఉంటుంది. మాస్టర్ గారు ఆయన అనుభవంలో కూడా అదే చెప్పారు కదా. షిరిడీలో బాబాని దర్శించిన విశ్వ చైతన్య అనుభూతి మనందరికీ తెలిసిందే. ఆ యొక్క ప్రభావం మాస్టర్ గారి మీద ఎన్నో రోజులు ఉంది. కాబట్టి మహాత్ముల దర్శనం అందుకే కదా అప్పటి నుంచి మాస్టర్ గారు ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ముందు మహాత్ములు దర్శనం చేయమని చెప్పేవారు. మాస్టర్ గారు కూడా చాలా మంది మహాత్ములు దర్శించారు. కాబట్టి 100 సార్లు మనకే మనం ప్రార్థించడం కంటే ఒక్కసారి మహాత్ములు దర్శనం చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి చెప్పారనమాట. అందుకే మనం కూడా ఏంటంటే వీలైనన్ని సార్లు వీలున్నంత వరకు మహాత్ముల దర్శనం చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఇతని వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అది ఒకసారి కాకపోతే ఒకసారైనా మనలో పరిణతి తీసుకురావచ్చు కదా. ఆ దర్శనం అనేది మనకు తెలియదు ఎప్పుడు ఏ విధంగా భగవంతుడు మనం అనుగ్రహిస్తారో. కాబట్టి మనం వీలున్నంత వరకు మాస్టర్ గారు చెప్పిన రీతిలో మనం నడుచుకుంటూ వెళ్తే ఆయనే మన యొక్క జీవితాన్ని ఆయనకు అనుగుణమైన రీతిలో నడుస్తూ ముందుకు తీసుకువెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్స్. ఈ బోర్డర్స్ అనే ఆయన మహారాష్ట్రకు సంబంధించిన ఒక నటుడు. మహారాష్ట్రకు సంబంధించిన ఒక నటుడు అనమాట. అంటే ఈ నటుడు కాబట్టి కొంచెం ఇతరులో ఎలాంటి ఆలోచనలు ఉండేయంటే బాబా అంటే ఏదో అందరూ సరదాకి వెళ్ళి ఆయన దగ్గర ఏదో కూర్చుంటున్నారు, వీళ్ళంతా పిచ్చివాళ్ళు అన్న ఫీలింగ్ ఉండేది అతల్లో. ఇప్పుడు కూడా కొంతమంది నాస్తికులు ఉన్నారు కదా మనం చూసిన వాళ్ళలో, నమ్మిన వాళ్ళు. కానీ తర్వాత వాళ్ళే చాలా ఎక్కువగా ఆయన నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం చెప్పారు కదా కూడా మనం చిన్నప్పుడు మాస్టర్ గారు కూడా బాబాని విమర్శించిన ఆయనే తర్వాత ఆయన అంత గట్టిగా ఎవరో పట్టుకోలేకపోయారని. అలాగే ఈ బోర్డర్స్ అనే అతను కూడా అతని అభిప్రాయం చాలా స్ట్రాంగ్ గా ఉండేదన్నమాట. మహాత్ముల్ని దర్శించే వాళ్ళందరూ విమర్శిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నీ యొక్క ఆలోచన విధానం మారాలి అంటే నువ్వు మార్చుకోవడానికి ఒకే ఒక వీలు ఉంది, బాబాని దర్శించమని చెప్పి వాళ్ళ స్నేహితులు చెప్తారు అతనికి. చెప్పిన వెంటనే అతను కూడా సరే చూద్దాము ఏం చెప్తాడు ఏం చూద్దాము అన్నట్టుగా ఏదో వెళ్తే ఏం జరిగిద్దో అన్న ఒక ఆలోచనతో వెళ్ళాడు తప్ప విశ్వాసంతో అతను బాబా దగ్గరికి రాలేదు. కానీ ఆ బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా చిలిం తెలిసి అతనికి ఇస్తారనమాట. ఆ చిలిం తెలుసుగానే ఎందుకో అతనికి తెలియకుండానే బాబా మీద ఒక రకమైన విశ్వాసం ఏర్పడుతుంది. అది ఏమీ చెయ్యాల. కానీ బాబా యొక్క స్పర్శ, బాబా తెలిసిన చిలిం యొక్క స్పర్శ ఇతను ఆ భావన చేయడం ద్వారా అతనికి కూడా బాబా మీద ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది. ఇలా చెప్తుంది కదా మహాత్ములు దర్శించాలి అని. అంటే వాళ్ళు తిరిగిన ప్రదేశంలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆ యొక్క ప్రభావం ఆ ఉనికి చేత ఆ ప్రభావం మన మీద కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మహాత్ములు దర్శనం చేయమని చెప్తూ ఉంటారనమాట. ఇతను కూడా ఆ ముఖవచ్చస్సు బాబాని చూడగానే ఆయనలో ఉన్న కళ అదంతా కూడా ఇతను తెలియకుండానే బాబాని వైపుకి నడిపించేస్తుంది అతన్ని. ఆ విధంగా అతను బాబా వైపుకి వెళ్తూ వచ్చాడనమాట. ఆఖరికి అతను ఎలాంటి స్థితికి వెళ్ళాడంటే బాబా అందరూ చెప్తూ ఉండేవారు అతని చుట్టుపక్కల వాళ్ళు, బాబా అడిగినప్పుడు దర్శనం ఇస్తే మనకు చాలా మంచి జరిగిద్దని. అప్పటిదాకా ప్రతిదాన్ని మూఢనమ్మకంగా చూసే అతను తెలియకుండా అతని దగ్గర ఉన్న దర్శనం అంతా బాబా సమర్పించేస్తాడు. అలా ఆ సమర్పించినప్పుడు బాబా చెప్తారనమాట, నీ హృదయపూర్వకంగా నీ దగ్గర ఉన్న దర్శనం అంతా నాకు సమర్పించావు కాబట్టి నీ సర్వము సమృద్ధిగా భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి బాబా చెప్పారనమాట. అంటే బాబా అక్కడ కూడా చూడండి భగవంతుడు ప్రసాదిస్తాడని చెప్పారు. బాబా ఎప్పుడు ప్రతిదీ నేనే చేస్తానని చెప్పలేదు ఎప్పుడు కూడా.
ఆయన ప్రతిదీ భగవంతుడి మీద బేస్ చేసుకునే చెప్తారు. భగవంతుడే నీకు మేలు చేస్తాడు, అలా చక్కరగా నేను సరిగాని నేనే నిన్ను ఇలా చేస్తా నేనే అని ఎప్పుడు బాబా చెప్పుకోవాలా. రమణ మహర్షి కూడా చెప్తారు కదా, తన గురువు అని చెప్పుకునేవాడు ఆ పదానికి తగడు అని చెప్పి, ఆ పేరుకు తగడు అని చెప్పి. అందుకని ఎవరైతే గురువులు ఉన్నారో, ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు తాము గొప్ప అని ఎప్పుడు ఎక్కడ చెప్పుకోరనమాట. నీకు సర్వము భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి బాబా చెప్తారనమాట. కాబట్టి మనం కూడా ఏంటంటే మనం సంపాదించే దాంట్లో కొంతైనా ఒక భాగం ఎంతో కొంత భగవంతుడికి ఒక పక్కన తీసుకెట్టి ఉంచాలి అని చెప్పేసి మనం ఈతని ద్వారా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే బాబా అదే ఆశీర్వాదం మనకు కూడా ప్రసాదిస్తారు కదా మనం అలా చేసినప్పుడు. అందుకని నెక్స్ట్ వచ్చేసి అతను అలా ప్రసాదించడం ద్వారా, బాబా ఆశీర్వచనం ద్వారా త్వరలో అతను చాలా మంచి సంపన్నుడు అవుతాడు బోర్డు. నెక్స్ట్ వచ్చేసి బాలాబాబు గురించి. ఈ బాలాబాబు అనే అతను దాస్కర్ మహారాజ్ కీర్తనల వల్ల ఫస్ట్ బాబా పట్ల ఆకర్షితుడవుతాడు. బాలాబాబు దాసరి మహారాజు ప్రతి చోట కీర్తనలు చేస్తూ ఉంటారు కదా బాబా గురించి. అలా చేసినప్పుడు ఆ కీర్తన ద్వారా బాబా పట్ల ఆకర్షితుడయ్యి బాబాను దర్శించాలన్న కోరికతో ఉంటాడనమాట. అమీర్ చక్కర్ అనే ఆయన గురించి మనం సాయినామృతంలో చదువుతాం. ఆయన కూడా ఈయన చెప్తారు, నువ్వు వెళ్ళి ఒకసారి బాబాను దర్శించు, ఆయన గొప్ప మహాత్ముడు అని చెప్పి చెప్తారనమాట. తర్వాత సరే అతనికి అంత వెళ్ళాలన్న కోరిక అయితే ఉండదు, కానీ అతనికి అక్కలకోట స్వామి అంటే ఇష్టం. ఎవరికి? బాలాబాబుకి అక్కలకోట స్వామి అంటే ఇష్టం. అక్కలకోట తను వెళ్తూ ఉండేవాడు తరచుగా. కానీ బాబా దగ్గరికి అనేసరికి అతనికి అంత అవగాహన లేదు కాబట్టి సరే వెళ్దాంలే అన్న ఆలోచనలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా దర్శించాలన్న కోరిక అయితే లేదు. కానీ ఫస్ట్ టైం ఇతను బాబా దగ్గరికి వెళ్ళగానే నువ్వు అక్కలకోట ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతారు బాబా. అంటే ఈ యొక్క విశ్వాసానికి అనుగుణంగా ఆయన ప్రవర్తించారు అక్కడ. అందుకని తర్వాత ఈయన అక్కలకోట వెళ్ళి తీరాలి మీరు అని చెప్తారు బాబా. అయితే ఇతను ఏం కోరుకుంటాడంటే ఫస్ట్ రావడమే నాకు మనసుకి శాంతిని ప్రసాదించమని కోరుకుంటాడు అనమాట. ఏ మహాత్ముడి దగ్గర అయినా అక్కలకోట వెళ్ళినా అతను అదే కోరుకునేవాడు. కానీ అనుకోకుండా అక్కలకోట వెళ్ళినప్పుడు అతనికి ఎటువంటి మనశ్శాంతి లభించిందో సాయి సన్నిధిలో కూడా అతను అలాంటి మనశ్శాంతిని అనుభవంలోకి తెచ్చుకున్నాడు. తను అక్కడ ఏదైతే ఫీల్ అయ్యేవాడో అదే ఇక్కడ చూశాడు అతను. కాబట్టి ఆ విధంగా బాబా మహాత్ముడు అని చెప్పి అతను ఒక అవగాహనకు వచ్చాడు బాబాను చూసి. అలాగే బాబా నాకేమైనా ఉపదేశించండి అని చెప్పి అడుగుతూ ఉండేవాడు అనమాట. అప్పుడు బాబా చెప్తారనమాట, మనకు ఎటువంటి గురువుల యొక్క ఉపదేశం పొంది తీరాలన్న నియమం ఏమీ లేదు, అంతా మనలోనే ఉన్నది. నీవు ఎలాంటిది నాటుతావో అలాంటిదే పొందుతావు, అంతే కదా. మనం ఎటువంటి ఆలోచనలతో ఉంటామో అదే మనం తిరిగి పొందుతాం. అద్భావం తద్భవతి కదా. మన ఆలోచనలే మన యొక్క జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఖచ్చితంగా మనం చేసే మన ఆలోచనలు బట్టి మనం పనులు చేస్తాం, వాటి ద్వారా మనకు ఫలితం వస్తుంది. అదే బాబా చెప్తారనమాట, నువ్వు ఏది నాటుతావో అదే పొందుతావు అని చెప్పి చెప్తారు. అంతా నీలోనే ఉంది, అంతర్వాణి చెప్పినట్లు ప్రవర్తించు, అదే గురువు అని చెప్తారు బాబా అతనితో. అంటే మన అంతర్వాణి ఏం చెప్తుంది, మనం చెప్తుంది మనం చేసేటప్పుడు మంచి చెడు అనేది తెలుస్తుంది. మనకి విచక్షణ ఉంది కదా మనుషులమే మనం. కానీ మనం పని చేసే టైంకి వచ్చేసరికి మనం రెండిట్లో పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటాం తొందరగా. కలియుగం కదా, అట్రాక్షన్ అలా ఉంటుంది. కానీ గురువు ఏం చేస్తాడు, కలిని కూడా నియంత్రించేవాడు గురువే కాబట్టి అందుకే గురువుని ఆశ్రయించినప్పుడు మన ఆలోచన విధానాలను మార్పు చేసుకోగలుగుతాం. అందుకే గురువుని ఆశ్రయించాలి. కలియుగం కాబట్టి గురువుని ఆశ్రయిస్తే మన గురుచత్తుల్లో కూడా వస్తుంది కదా. సద్గురువు దేవతల కన్నా అదుకుడు. ప్రతి గ్రహాలు ఏవైనా గురువాధీనంలోనే ఉంటాయి. కాబట్టి మన యొక్క జీవితాన్ని నిర్ణయించే గ్రహబలం కూడా గురువు అనుగ్రహ బలానికి లోపం చెప్పి శైలిలో కూడా మనం చదువుకుంటాం. కాబట్టి ప్రతిదీ ఆయన ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మన జీవితంలో ప్రతి సంఘటన మంచి తెలుసుకుని మంచిని మాత్రమే స్వీకరించడం ఆచరణలో ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అలాగే ఈ బాలాబాబు కూడా బాబా అదే చెప్తారు, నీ అంతరాత్మ ఏం చెప్తే దాన్ని నువ్వు త్రికరణ శుద్ధిగా ఆచరించు అని చెప్పి అతనితో చెప్తారనమాట. అలా ఇతనికి బాబాపై పూర్తి విశ్వాసం ఏర్పడి ఇతను అంతకు ముందు వెళ్ళిన అక్కలకోట తర్వాత పండరీపురం ఎక్కువగా వెళ్తుండేవాడు. ఆ రెండు కూడా తగ్గించి బాబా దగ్గరికి ఎక్కువ రావడానికి ఇష్టపడుతూ ఉండేవాడు అనమాట. అతను ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ స్టాంపులు కూడా అమ్ముతూ ఉండేవాడు. అయితే కొంతకాలానికి అతనికి కొంత విశ్రాంతి ఇచ్చి బాబా సేవను ఎక్కువగా చేసుకోవడం కోసం ఆ టీచర్ ఉద్యోగానికి కూడా అతను రాజీనామా చేసి స్టాంపులు ఒకటే అమ్ముతూ బాబా సేవ ఎక్కువగా చేసుకుని కష్టంగా షిరిడి వెళ్తూ ఉండేవాడు అనమాట.
అలాగా ఇతనికి కొన్నాళ్ళకి ఒక స్టాంపులు మాత్రమే అమ్మడం వల్ల ఇతనికి బుక్కి సరిపోయేది కదనమాట. అయితే బాబా అతనికి దానికి కూడా ఒక తరుణపాయం చూపిస్తారు. ఇప్పుడు ఈయన ఉన్నారు కదా మహాసభపతి, చూడండి, మహాసభపతిని బంగారప్పని మాన్పించి కేవలం నువ్వు అష్టకత్వమే చెయ్యి అని చెప్తారు. నా బుక్ ఎలా అంటే అది నేనే ఏర్పాటు చేస్తానని చెప్పి అతనికి ఏదో తక్కువగా వచ్చే పొలాన్ని ఏదో అప్పగించి దాని ద్వారా అతని జీవనం కొనసాగేలా చేస్తారు. కాబట్టి ఇతని విషయంలో కూడా సేమ్ అలాంటి సంఘటన జరిగింది అనమాట. ఎవరో కొంతమంది గుడారాలు ఇతని స్థలంలో వేసుకోవడానికి వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళ ద్వారా కొంత అమౌంట్ని ఇతను తీసుకుంటూ అతని జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. మన సాయిలీల అమృతంలో వస్తుంది చూడండి, 5 గదులతో నిర్మాణం చేయాలని అనుకుంటే అది 25 గదులు భవనం అయిందని. అది బాలాబాట అనమాట. ఈయనే బాలాబాబు 5 గదులతో భవనం నిర్మించాలంటే బాబా వచ్చి గీతలో రూపాయి చొప్పున పెట్టని చెప్పి 25 గీతలు గీస్తారు అక్కడ. కొంతకాలానికి ఇతను 25 గదులతో ఒక ఇల్లు అనేది కట్టుకుంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమాంబాయి చోటేఖాన్ గురించి. ఈ ఇమాంబాయి చోటేఖాన్ అనే అతను దర్వేష్ హుసా అని ఇతను చెప్తాడు కదా, సాయి అమృతంలో వస్తుంది, ఒక 2 ముస్లిం భక్తులు బాబా వాళ్ళు ఉద్ధరించబడ్డారు అని. అందులో ఆ దర్వేష్ ఖాన్ అయిన ఒక ఆయన అనమాట. అతన్ని ఆశ్రయిస్తాడు ఇతను. అతను కూడా ఏం చెప్తాడు, నువ్వు వెళ్ళి బాబాని ఆశ్రయించు, బాబా ద్వారానే నేను కూడా ఉద్ధరించబడింది కాబట్టి నువ్వు వెళ్ళి బాబాని ఆశ్రయించని చెప్పి ఇతన్ని బాబా దగ్గరికి పంపిస్తాడనమాట. అలాగే బాబాని దర్శించినప్పుడు ఇతను వెళ్ళిపోవాలి అని అనుకుంటే బాబా ఈ రోజు వద్దు రేపు వెళ్ళు అని చెప్పేసి ఇతన్ని నియంత్రించి ఉంచేస్తారనమాట. అతను అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోతాం అనుకున్నా సరే ఏదో ఒక ఆటంకాల ద్వారా మళ్ళీ వెనక్కి వచ్చి బాబా ఏదైతే అనుకున్నారో అదే అతని విషయంలో జరిగేలాగా బాబానే చేసి అతన్ని నిలిపేసి నెక్స్ట్ డే పంపిస్తారు. అలాగే బాబా దగ్గర మౌలు కవ్వాలి ఇలాంటివి జరుగుతాయి కదా, అలాంటి వాటిలో కూడా ఇతను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు అనమాట. బాబా దగ్గర అబ్దుల్ ఖాదర్ షేక్, అబ్దుల్లా ఇలాంటి వాళ్ళతో కలిసి ఇతను కూడా బాబాతో పాటే చాలా కాలం ఉన్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీమతి కాశీబాయి కనీత్కర్. ఈవిడ ఏంటంటే ఈవిడికి బాబా మీద విశ్వాసం ఏర్పడింది కానీ ఈవిడ భక్తికి మాత్రం బాబా అంటే అంతగా నచ్చేది కాదు. అయితే వీళ్ళు బాబా ఏంటంటే మన భావన ఎలా ఉన్నా సరే ఆయన ఎవరినైతే ఉద్ధరించాలని అనుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా ఆయన సన్నిధికి ఏదో ఒక మిషన్ మీద ఆయన తెచ్చుకుంటారు. కాబట్టి ఈవిడ భర్త ఒకసారి బాబా దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే బాబా ఇతన్ని దర్శనం అడుగుతారు. అయితే అతను ఇష్టంగానే కొంత దర్శనం బాబాకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏంటంటే సరే అని చెప్పి బాబా దాని గురించి ఏమీ మాట్లాడరు. తర్వాత ఇతనికి బాగా నమ్మకం కలిగిన తర్వాత ఈవిడేంటంటే అక్కలకొడుచుకొని భక్తురాలు. అయితే ఈవిడ కోరుకుంటుంది, బాబా దగ్గరికి వెళ్తే నాకు ఆయన అక్కలకోట స్వామిలాగా కనిపిస్తే నేను అప్పుడు బాబాని మహాత్ముడుగా ఒప్పుకుంటాను అంటది ఈవిడ అని అనుకుంటుంది మనసులో కాశీబాయి కనీత్కర్. అలాగే వీళ్ళు బాబా దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్లుగా ఆవిడ భర్త దగ్గర కొంత బాబా దర్శనం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈవిడ ఏంటంటే వీళ్ళ అబ్బాయి అలాగే శ్యామ గారు అలాగే వీళ్ళ అల్లుడు వీళ్ళు ముగ్గురు కలిసి మధ్యాహ్నం సమయంలో బాబాని దర్శించాలని చెప్పి వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే అక్కడ ఈ వెళ్ళే దాంట్లో వీళ్ళు ఎదురవుతారు. వీళ్ళ అమ్మాయి వెళ్ళి బాబా టీ తీసుకోండి అంటే బాబా వద్దు అన్నట్లు తలుపుతారు. వీళ్ళు ముగ్గురు శ్యామ అలాగే వీళ్ళ అల్లుడు వీళ్ళ అబ్బాయి ముగ్గురు కూడా బాబా దర్శనం చేసుకుంటే స్పష్టంగా రక్తమాంసాలతో ఉన్న అక్కలకోట స్వామి దర్శనం కలిగిద్ది వాళ్ళకి. అక్కడ బాబా స్థానంలో ఆయనే కూర్చున్నట్లుగా కనిపిస్తారనమాట స్పష్టంగా అక్కలకోట స్వామి. ఆ విషయం వెంటనే వీళ్ళు వచ్చి ఈవిడ కాశీబాయి కనీత్కర్తో చెప్తారు, బాబా నేను చూడగానే అక్కలకోట స్వామిగా కనిపిస్తారని. అసలు అక్కలకోట స్వామిగా కనిపిస్తేనే నమ్ముతాను అన్న విషయం ఆవిడ ఎవరితోనూ చెప్పలేదు. కానీ వాళ్ళకి అక్కలకోట స్వామిగా కనిపించడం వాళ్ళు వచ్చి ఈవిడతో చెప్పడం అదంతా ఈవిడ చాలా ఆశ్చర్యంగా అనిపించి అయ్యో ఆ దర్శనం నేను పొందలేకపోయాను అని చెప్పి ఆవిడ బాధపడి బాబాయే అక్కలకోట స్వామి దత్తావతారం అని చెప్పి ఆవిడ అప్పటి నుంచి ఆయన విశ్వసిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈవిడ భర్తకి ఆయన బట్ట విశ్వాసం లేదు కదా. అయితే ఆ విశ్వాసం కలగాలంటే అతను మనసులో ఒకటి అనుకుంటాడు, ఇప్పటిదాకా మేము ఏదైతే బాబా దర్శనం ఇచ్చామో ఆ దర్శనంతో బాబా మాకు తిరిగి ఇచ్చేస్తేనే అప్పుడు మేము బాబా మహాత్ముడని నమ్ముతాను అనుకుంటాం. అయితే ఒకసారి బాబా పిలిచి అతనికి ఇదిగో ఇప్పటిదాకా మీరు ఇచ్చిన దర్శనం నాకు వద్దని చెప్పి
ఆయన చేతిలో పెట్టేస్తే అప్పుడు ఆయన అనుకుంటారు, ఏంటి మొత్తం నేను ఇచ్చిన దక్షిణంతా ఒక చోట ఏదో లెక్కగా పెట్టుకున్నట్లు పెట్టుకుని ఇచ్చేస్తారా, ఇంత కరెక్ట్గా ఎలా ఇచ్చారు బాబా ఈ దక్షిణంతా అని అనుకుంటారు. అప్పుడు అర్థమవుతుంది బాబా పైగా మనసులో అనుకున్నమాట బాబాకి ఎలా తెలుస్తుంది, ఆయన సర్వంతర్యం కాకపోతే అన్న విశ్వాసం అప్పుడు కలుగుతుంది అతనికి. అయ్యో బాబా పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించనే, బాబా గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఆయనకి తెలియదు ఏమీ లేదు కదా, నేను మనసులో అనుకున్న విషయం కూడా ఆయనకి తెలిసే కదా, దక్షిణ ఎంతైతే ఇచ్చామో అదంతా తిరిగి మాకు ఇచ్చేశారు అని చెప్పి అతనికి అప్పటి వరకు ఉన్న భావాన్ని మార్చుకుని బాబా పట్ల అతను సమాధాన పడి బాబాని సంపూర్ణ విశ్వాసంతో అప్పుడు ఆశ్రయిస్తాడు వాళ్ళ భర్త. తర్వాత వీళ్ళంతా కూడా ఒక చోట అని చెప్పారు స్కూల్ ఉంటే దాని వెనక నుంచి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్దాము దక్షిణ ఇవ్వాలి అంటే ఈవిడ దగ్గర కొంత డబ్బులు ఉంటాయి, అదే ఆవిడ అందరికీ పంచుతూ ఉంటుంది. కొంత తీసి ఇలాగ ఆవిడ చేతికి వస్తుందని ఇస్తే వాళ్ళ అమ్మాయి అడిగిద్ది, అందరికీ సమానంగా ఇవ్వకుండా ఒక్కొక్కరికి కొంతమంది వస్తున్నావు ఏంటమ్మా అంటే, మనం వీళ్ళందరికీ నేను ఎంత ఇచ్చినా వీళ్ళంతా తీసుకెళ్ళి బాబాకి కదమ్మా సమర్పించేది అని చెప్పేసి ఆవిడ అంటది. కరెక్ట్గా బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా అదే అంటారు, మీరందరూ ఎంత ఇచ్చినా కూడా అదంతా కూడా తీసుకునేది నేనే కదా అంటారు. అంటే వాళ్ళ ఆవిడ ఎక్కడో మాట్లాడిన విషయం బాబా ఇక్కడ నుంచే తెలుసుకున్నారు. అంటే మన ప్రతి కదలిక బాబాకు తెలుసుకునే ఉంది కదా, ప్రతి చిన్న విషయం. వెనకాల కాలేజ్ వెనక బెంచ్ లో వాళ్ళు ఏం మాట్లాడుకునేది మాస్టర్ గారికి ఎలా అయితే తెలుస్తుందో బాబాకి అన్నీ తెలుసు కదా. కాబట్టి అంత స్థితిలో మాస్టర్ గారు ఉన్నారంటే ఆయన్ని చూడగలిగిన వాళ్ళు ఎంత తల్లిలో అనిపించింది నాకైతే అది విన్నప్పుడు. నిజంగా అలాంటి స్థితిలో మహాత్ముల దగ్గర స్టూడెంట్స్ గా ఉన్నారంటే నిజంగా ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నారు. ఇప్పటికీ కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా మనం బాబాని కానీ మాస్టర్ గారిని కానీ ఏదైనా తలుచుకున్నా ఇంకోటైనా వెంటనే దానికైనా స్పందించి సమాధానం ఇవ్వడం, లేకపోతే ఎవరో ఒకరి ద్వారా చెప్పించడం, ఇవన్నీ కూడా మనకు అనుభవంలోకి వస్తున్నాయి అంటే అది వాళ్ళ నిజంగా మన పట్ల వాళ్ళకున్న ఎంతో కొంత ప్రేమే తప్ప ఇంక వేరే ఏం కాదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను నిత్య సత్యులుగానే ఉన్నాను ఎప్పటికీ అని చెప్పి బాబా అన్నారు, మాస్టర్ గారు అన్నారు. దాని ప్రకారమే వాళ్ళు ఇప్పటికీ కూడా మనతో అదే విధంగా ప్రతిదీ మనకు అనుభవంగా ఏ చిన్న విషయంలో కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు అని చెప్పి ఇప్పటికీ మనకి సమాధానం ఇస్తున్నారంటే అది కేవలం ఆయనకి మన మీద ఉన్న ఎంతో కొంత ఏదో ఒక జన్మలో మనం చేసుకున్న కొద్దిపాటి పుణ్యమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాగే తర్వాత వచ్చేసి బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతన్ని చూసి అసంతృప్తిగా బాబా అటు ఇటు తల ఊపుతారు పెద్ద అబ్బాయిని. ఇంకో అబ్బాయి ఉంటాడు వాళ్ళకి అప్పటికే. అయితే కొద్దిగాలానికి ఆ పెద్ద అబ్బాయి చనిపోతాడు కదా, మరి మీరు ఎందుకు నా పెద్ద కొడుకుని తీసుకెళ్ళిపోయారు, అలాంటప్పుడు నాకు సంతానం ఇవ్వకుండా ఉండవలసింది కదా, ఎందుకు ఇచ్చారని చెప్పి అడిగిద్దాం. అయితే ఇప్పుడు బాబా చెప్తారు, మనకి ఎవరికైతే రుణానుబంధం ఉంటుందో వాళ్ళతో మనం ఎంతకాలం ఉండాలనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. దాని ద్వారానే ఈ సందర్భం అనేది జరిగింది. నీకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు, నేను వాళ్ళని నీకు ఇప్పుడు ప్రసాదిస్తాను అని చెప్పి అతనికి తర్వాత 6 పిల్లలు పుడతారు. ఇంకా వాళ్ళంతా కూడా చాలా క్షేమంగా ఉంటారనమాట. అంటే వాళ్ళకి పిల్లలు పుట్టడం ఇంకొకటి ఇప్పుడు మన జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి. పిల్లలు పుట్టడం లేకపోతే ఇంకోటి అన్ని రావాల్సినవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఏదో ఒక మిస్ లేకపోతే మనం అన్న ఆశ్రయించలేము. ఏ కోరికో ఏ కష్టమో మనలో కలిగించకపోతే మనం భగవంతుడి మీద ధ్యాస పెట్టలేము. మనం ధరించాలంటే ఖచ్చితంగా భగవంతుడిని ఆశ్రయించి తీరాలి. ఆశ్రయించాలంటే మనకి ఏదో ఒక విషయం కావాలి అక్కడ. అందుకోసం భగవంతుడు శైలమృతంలో వస్తుంది. కష్టము కోరిక ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకుని ఆయన మనల్ని ఆత్మకథలో ముందుకు తీసుకువెళ్తారు అని చెప్పేసి మన శైలమృతంలో మాస్టర్ గారు రాస్తారు. కాబట్టి మనం ఏదో ఒకటి ఉంటే తప్ప వాళ్ళ దాకా రాలేము. కాబట్టి ఈ కోరికో కష్టమో మనలో కలిగేలాగా చేసి దాని ద్వారా మనల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమే ఆ సన్నివేశం అనేది అలాగా ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళ విషయంలో కూడా బాబా ఎలా ఉండేవారనే దాని గురించి అప్పుడు చెప్పారనమాట. 5.5 అడుగుల దేహం కలిగి ఆజానుబాహుళ్లాగా ఉండేవారు బాబా అని చెప్పేసి ఆయన గురించి చాలా చక్కగా వర్ణించారనమాట. అలాగే బాబాకి తరచుగా ఇంకా అప్పటి నుంచి అతనికి ఏదైతే కోరిక తీరిందో అప్పటి నుంచి తరచుగా బాబాను దర్శిస్తూ ప్రతిదీ బాబా చెప్పిన విధంగా నడుచుకునేలాగా ఇతని యొక్క ప్రవర్తనలో మార్పుని బాబా తీసుకొస్తారు. మనం కూడా అంటే 1-2 సార్లు కోరికలతో వెళ్తాం, తర్వాత ఒక స్థాయికి వచ్చాక బాబానే చెప్తారు కదా కోరికలు కోరొద్దని చెప్తుంటే ముందు నా దగ్గరకు అందరూ అలానే వస్తారు కోరికలతో కష్టాలతో. అవి తీరిన తర్వాత జీవితంలో ఒక స్థాయి చిక్కిన తర్వాత
ఇంకా కోరవలసింది ఏమీ ఉండని స్థితికి చేరుకుంటారు. అప్పటిదాకా కోరుతూనే ఉంటారని చెప్పేసి చెప్తారు కదా. వీళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది అనమాట. ఫస్ట్ 1-2 కోరికలతో బాబా దగ్గరికి వస్తారు. అవి ఎప్పుడైతే తీరతాయో ఇంకా ఆ తర్వాత నుంచి కోరికల్లోని స్థితికి వెళ్ళిపోతారు. ఇంకేదో కోరాలన్న ఆలోచన కానీ అటువంటిది ఏమీ ఉండదు. నా జీవితంలో ఇందాక ఆవిడ చెప్తారు, నా జీవితంలో జరిగే ప్రతిదానికి బాబానే తప్ప ఇంక నేనేదో కోరన అవసరం లేదని. అలా ఏంటంటే మన జీవితంలో మనం కోరితే మనం అనుకున్నది మాత్రమే అవుతుంది. దానివల్ల ఎంత మేలు పొందగలం అనేది మనకు తెలియదు. అదే ఆయన ప్రసాదిస్తే తప్పకుండా మనకి దాని ద్వారా ఏదో ఒక మంచి జరిగి తీరుతుంది అనమాట. అది అప్పుడు తెలియపోవచ్చు మనకి, తర్వాత అయినా దాని యొక్క అనుభవం మనకు అర్థమైతే అప్పుడే అనుకుంటాం ఎంత మంచిది బాబా మనం చేశారు అని, ముందు తెలియకపోయినా. అలాగే వీళ్ళ జీవితంలో కూడా అలాంటి సన్నివేశాలు చాలా జరిగాయి అనమాట. తర్వాత శ్రీమతి కాశీబాయి. ఈ కాశీబాయి అనే ఆవిడ కామధేను, ఇప్పుడు మన గురుచరిత్రలో వస్తే చూడండి, కామధేనువు కల్పవృక్షం మనం కోరినవి మాత్రమే ప్రసాదించగలవు, అదే సద్గురువు అయితే మనం కోరని దాన్ని కూడా ప్రసాదిస్తారు అని. అలాంటి సందర్భం ఈ కాశీబాయి విషయంలో జరిగింది అనమాట. అంటే బాబా కోరకుండానే ఆవిడకి ఎంతో గొప్ప గిఫ్ట్ ఇస్తారు. అదేంటనేది మనకు తెలుస్తుంది ముందు ముందు. అలాగా ఈవిడికి ఏంటంటే చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు, చిన్న వయసులోనే భర్త చనిపోతాడు. అప్పటికి ఈవిడ గర్భవతిగా ఉంటుంది భర్త చనిపోయినాటికి. ఆవిడకి చాలా పేదరికం. షిరిడి అనేది వాళ్ళ అమ్మగారు ఊరు. ఆ గర్భవతిగా ఉన్నప్పుడే భర్త చనిపోగానే వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మగారు వాళ్ళతో వచ్చి నివసిస్తూ ఉంటాం. అయితే కొంతకాలానికి ఆవిడకి డెలివరీ అయ్యి ఒక బాబు పుడతాడు అనమాట. అతనికి మాధవ్ అని చెప్పి పేరు పెడతారు. మాధవ్, ఆ బాబు పేరు మాధవ్. అయితే ఈవిడ ప్రతిరోజు పొలం పనులు చేసుకుంటే తప్ప ఈవిడికి ఇంట్లో గడవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఈవిడ ఏం చేస్తుందంటే బాబుని తీసుకుని వెళ్ళలేదు పనికి. చిన్న నెల్ల పిల్లవాడు. ఆ నెల్ల పిల్లవాడిని తీసుకొని ఎక్కడికి బయటికి వెళ్ళడం అనేది అసాధ్యం కదా. పని చేసుకుని రావాలంటే ఇబ్బంది అయింది బాబుతో. అందుకని ఏం చేస్తుందంటే ఈవిడ ప్రతిరోజు మసీదుకి వచ్చి ఆ మసీదులో ఒక ఉయ్యాలు కట్టి అక్కడ ఆ బాబుని పడుకోబెట్టి ఈవిడ పనులు చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోతూ ఉండేది. అలాగా ప్రతిరోజు పొద్దుగా ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు బాబుని మసీదులో పడుకోబెట్టడం, సాయంత్రం ఆవిడ పని అయిపోయిన తర్వాత బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళడం. ఇంకా ఆ పిల్లవాడికి సంబంధించిన ప్రతిదీ కూడా బాబా చూసుకునేవారు. చిన్న నెల పిల్లవాడిని బాబా పెంచారనమాట. అలాగా ప్రతిరోజు ఆవిడ దినచర్య అలాగే ఉండేది. అలా పొద్దున్నే వదిలేడు, సాయంత్రం తీసుకెళ్ళాడు. అలా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆ పిల్లోడు కొంచెం పెద్దవాడు అవుతాడు. అలా 4 సంవత్సరాల దాకా చేస్తూనే ఉంది ఆవిడ. పిల్లవాడిని 4 సంవత్సరాల దాకా బాబానే పెంచారు, మాధవ్ని. అంటే ఆ పిల్లవాడు ఎంతో అదృష్టం చేస్తుండాలి. బాబాతో ఎప్పుడో ఏదో జన్మలో వాడికి రుణానుబంధం ఉంటే తప్ప అలా బాబా దగ్గర పెరగలేడు కదా అంత చిన్న వయసు నుంచి కూడా. అలా 4 సంవత్సరాల తర్వాత పెంచిన తర్వాత బాబా అప్పట్లో ఆయన దగ్గరికి దర్శనం వస్తే అందరికీ కూడా ఆయన చేతికి వస్తున్నంత ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. 50 రూపాయలు 30 రూపాయలు అలా అందరికీ ఇస్తూనే ఉండేవారు కదా. అలాగే ఆ పిల్లవాడికి ప్రతిరోజు 1 రూపాయి ఇచ్చేవారు. ఆ పిల్లవాడు కూడా ఏం చేసేవాడంటే అతను చేయగలిగిన పనులేవో చిన్న చిన్నవి చేస్తూ ఉండేవాడు బాబా సన్నిధిలో. చిన్న చిన్న పనులు, చిన్న పిల్లవాడు కదా దానికి తగ్గట్టుగానే అతను చేస్తూ ఉండేవాడు. బాబా అలా ప్రతిరోజు 1 రూపాయి ఇస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళమ్మ ఇన్ని రోజులు బాబా పిల్లవాడిని పెంచారు కదా, ఆ విషయం అంతా మర్చిపోయి ఒక రోజు అడిగిద్ది, బాబా మీరు అందరికి 30 రూపాయలు 50 రూపాయలు అలా ఇచ్చేస్తున్నారు, కానీ మా అబ్బాయికి ప్రతిరోజు 1 రూపాయి ఇస్తున్నారు, ఎందుకు బాబా అలా చేస్తున్నారు మీరు అని అడిగింది. అంటే అక్కడ మాస్టర్ గారు రాస్తారనమాట, ఆశ వ్యామోహం కోరికలు ఇలాంటివి మనుషుల్ని ఎంతటి గొప్పగా అయినా చాలా తక్కువ స్థితికి దిగజార్చేలాగా మనల్ని మార్చేస్తాయన్నమాట. మనలో ఉన్న ఈ కోరికలు ఆశ వ్యామోహం ఇలాంటివన్నీ కూడా మన ఎంత గొప్ప మహాత్ములైనా చాలా తక్కువ కింది స్థాయిలో చూసేలాగా మన ఆలోచనలు మార్చేస్తాయంట. అలాగే ఆ కాశీబాయి కాశీబాయి కూడా ఏం చేస్తుందంటే, ఆ బాబా అసలు నా పిల్లవాడిని అంత చిన్నప్పటి నుంచి పెంచారు కదా, బాబా ఎంత గొప్ప అయినా అన్న ఆలోచన ఏమీ మనసులో పెట్టుకోకుండా ఆయన ఎంత మహాత్ముడు అనే విషయం కూడా మర్చిపోయి మా అబ్బాయికి 1 రూపాయి వేస్తున్నారు, అందరికి ఎక్కువ రూపాయలు ఇస్తున్నారు అనే చిన్న విషయం దగ్గర తను అలాగా బాబా గురించి చాలా తప్పుగా మాట్లాడేసింది. దానికి కూడా బాబా ఏం అనలేదన్నమాట. వాళ్ళకైతే ఎప్పుడో ఒకసారి డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాను, కానీ మీ అబ్బాయికి ప్రతిరోజు 1 రూపాయి ఇస్తూనే ఉంటాను కదా, వాడికి ఇవ్వాల్సింది నేను ఖచ్చితంగా ప్రసాదిస్తాను, నువ్వు దాని గురించి ఏమి దిగులు పడకని చెప్పి చాలా మంచిగా చెప్తారు. కానీ ఆవిడ ఏం చేస్తుందంటే తరచుగా బాబా నీ విషయం మీద బాబాతో మాట్లాడుతూనే ఉంటుంది అనమాట.
మనం కూడా అంతే కదా, ఎవరైనా ఏదైనా పెట్టినంత కాలం వాళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళు పెట్టడం మానేస్తారో వాళ్ళ దృష్టిలో మనం శత్రువులు అయిపోతాం, లేదా మనకైనా వాళ్ళు శత్రువులు అయిపోతారు మనకి ఇవ్వడం మానేస్తారు. అలాగే బాబా కూడా శత్రువు అయిపోయారు. ఇప్పుడు ఆవిడికి చేసిన మేలంతా మర్చిపోయింది. బాబా ప్రతిరోజు ఒక రూపాయి ఇస్తున్నారనే విషయం కూడా మర్చిపోయి బాబా మీద ద్వేషభావం పెంచుకుని ఆవిడ షిరిడీలో ఉన్న బాబా దగ్గరికి రావడం మానేస్తుంది ఆవిడ. కానీ ఒకటి మాత్రం నిజం, మనం బాబాను మర్చిపోయినా, బాబాను ఎంత దూరంగా పెట్టినా మనం ఆయనకి పెట్టలేం కదా. మన ఎప్పటికీ ఆయన మర్చిపోరు, మనం మర్చిపోయినా ఆయన మనల్ని ఎప్పటికీ మర్చిపోరు. అలాగే ఆవిడ్ని కానీ ఆ పిల్లవాడు మాధవ్ని కానీ బాబా వదిలిపెట్టకుండా కొన్ని రోజుల తర్వాత వాళ్ళని మసీదుకి రమ్మని కబురు చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చే సమయానికి బాబా పళ్ళు ఉంటాయి కదా, అవి కొంచెం ఊగుతుంటాయి అనమాట. అందులో నుంచి ఒక పన్నుని బాబా పీకేసి ఒక పొట్లం కట్టి అది ఆ అబ్బాయికి, మీ అబ్బాయికి ఇవ్వు అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇస్తారనమాట, కాశీబాయికి. అంటే చూడండి, కామలేనువు, కల్పవృక్షం వీటన్నిటికన్నా కూడా చాలా గొప్ప విలువైంది. బాబా శరీర భాగంలో ఒక భాగం ఇచ్చారు. బాబా యొక్క గురువు మాస్టర్ గారు రాస్తారు, బాబా గురువు ఒక భౌతికంగా బయట ఉన్న ఒక ఇటుకలు ఇచ్చారు బాబాకి, దేనిగా గురు ప్రసాదంగా. కానీ బాబా ఏం చేస్తారు, వాళ్ళ భక్తులకి ఆయన శరీర భాగాల నుంచి ఒక చిన్న భాగాన్నే తీసిచ్చారు. అది ఎంత గొప్ప గురుదర్శన అని చెప్పి మాస్టర్ గారు రాస్తారు. అది పొందిన ఆవిడెంత గొప్పదే అని అర్థం చేసుకోవాలి. అయితే అది తీసుకుని వెళ్ళి ఒక తాయెత్తులో ఉంచి దాన్ని ఆ బాబుకి కడుతుంది అనమాట. అలా జీవితాంతం నేను దాని రూపంలో కాపాడుతూనే ఉంటానని చెప్పి బాబా అభయమిస్తారు వాళ్ళకి. కాబట్టి మనం కూడా ఏం ఆలోచించుకోవాలంటే, బాబా ఇది చేయట్లా, అది చేయట్లా, మనకి ఏమీ జరగట్లా, మనకు కొంచెం ఏదైనా కష్టం వస్తే ఈ ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ముందు మనం ఏది అంతకు ముందు దాకా బాబా మన కోరికలన్నీ మన్నిస్తూనే వచ్చినా ఏదో ఒకటి తీరినప్పుడు మనకి విశ్వాసం తగిలిపోద్ది ఖచ్చితంగా. అందుకని ఆ విశ్వాసం స్థిరం అవ్వాలి అంటే మనం ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉండాలి. బాబా తర్వాత మాకేదో మహత్తరమైనది చేయబోతున్నారు, అందుకని ఈ కష్టాన్ని మనం ఓర్పు వహించి దీన్ని ముందుకు దాటాలి అని చెప్పి మన మనసును మనం స్థిరంగా నిలబెట్టుకోవడం కోసమే ఇలాంటి చరిత్రలన్నీ కూడా చూసుకోవాలన్నమాట. మనం ఈ సాయి సన్నిధి మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. అంటే ఏ భక్తులతో బాబా ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించారు, మన జీవితంలో అలాంటి సందర్భం ఎదురైనప్పుడు మన ప్రవర్తన ఎలా మలుచుకోవాలి, ఇలాంటి సందర్భాలన్నీ కూడా మనం ఈ చరిత్ర ద్వారా తెలుసుకుని వాటిని మన జీవితంలో అన్వయించుకోవడం కోసమే బాబా అటువంటి లీలలు చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలా కొంతకాలానికి అతనికి ఇంకా అతను చివరి క్షణాలు వస్తాయి. మాధవ్కి చనిపోయే స్థితిలో ఉంటాడు. ఉన్నప్పుడు మాధవ్కి బాబా కల్లో కనిపించి రేపొద్దున ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తికి నువ్వు నీ దగ్గర ఉన్న ఏదైతే నేను నీకు ఇచ్చానో అది అతనికి ఇవ్వు అని చెప్పేసి చెప్తారనమాట. నికామ్ అనే ఒక అబ్బాయి తర్వాత రోజు వస్తాడు ఇతని దగ్గరికి. వస్తే ఇతని చేతుకున్న బాబా ఇచ్చిన పన్ను ఏదైతే ఉందో అతను దాన్ని తీసి ఆ కాగితంతో సహా నికామ్ అనే అతనికి ఇస్తారనమాట. ఇప్పటికీ కూడా శివాజీ నగర్ అంటే పూణేలో ఉన్న శివాజీ నగర్ లో ఒక సాయిబాబా గుళ్ళో పన్ను ఉందంట ఇప్పటికీ అని చెప్పేసి రాస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ చోటేలాల్. ఈ చోటేలాల్ అనే అతను కూడా బాబాని అందరిలాగా కూడా మనకి ఇలాగా మనం ఏ భక్తుల్ని చూసినా కూడా వాళ్ళంతా కూడా బాబా దగ్గరికి ఏదో ఒక మిషన్ ద్వారా వచ్చిన వాళ్ళే. కాబట్టి మనకు కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మనమంతా కూడా బాబా దగ్గరికి ఏదో ఒక కష్టమో ఏదో ఒక కోరికో తీర్చుకోవడం కోసంగా వచ్చిన వాళ్ళమే. కాబట్టి అది తీరిన తర్వాత మళ్ళీ మళ్ళీ కోరడం కాకుండా బాబా మనకి ఏది ప్రసాదిస్తే మన జీవితంలో దాన్ని చాలా సంతోషంగా స్వీకరించగలిగినప్పుడే ఆయన యొక్క కృపను మనం పూర్తిగా పొందగలమని చెప్పి మనకి సాయి సన్నిధి చెప్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రతి క్షణాన్ని సాయి సన్నిధిగా మనం మలుచుకోవాలంటే ఆయన ఏం చెప్పారో దాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలి. అందుకనే మనం ప్రతిరోజు పారాయణ అవసరమే. మనకి పారాయణ, సత్సంగం ప్రతిరోజు మనకి సెల్ ఫోన్ కి ఛార్జింగ్ ఎలాంటిదో సత్సంగం పారాయణ కూడా మనకి ఛార్జింగ్ లాంటివే. ఆ ఛార్జింగ్ ఉంటేనే మనం ఆ ఫోన్ ఎలా అయితే పనిచేస్తుందో మనకు కూడా అంతే. ప్రతిరోజు ఇది ఛార్జింగే. ఖచ్చితంగా ప్రతిరోజు మనం పారాయణ, సత్సంగం మానకుండా చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మనకు కూడా
ఆ స్థాయి అనేది వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవడం. ఇప్పుడు ఈ రోజు మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్థాయి సన్నిధిలో ఒక్కొక్కరి గట్టం వింటూనే ఉన్నాం. అవి విన్నంతసేపు మనకి వేరే ఆలోచన, వేరే తలంపే రాలేదు, మనసు పూర్తిగా ఇక్కడ నిలిచింది. అలాగే మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక పారాయణలోనో సత్సంగంలోనో మన టైంని కొంతైనా కేటాయిస్తే ఆ రోజంతా అవే మన మనసులో మెదులుతూ ఉండి మనకి వేరే ఇతర చింతలు మనసులోకి రావు. కాబట్టి ఆ విధంగా మనం మన జీవితాన్ని మలుచుకోగలగాలి అంటే ఖచ్చితంగా పారాయణలో సత్సంగంలో జీవితాన్ని అలా గడుస్తూ ధన్యత చేసుకోవాలని మనసారా మనం అందరం అలాగే ఉండాలని చెప్పి మాస్టర్ గారిని కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरुमूर्ति भरद्वाज महाराज की जय. हरि ओम गुरुदेव दत्ता. సార్ పడుతుంది సార్